మాట్లాడే ముందు మనం జాగ్రత్తగా ఉండాలి. కమెంట్ చేయడం ఎంతసేపు అండి, మాట్లాడడం ఎంతసేపు అండి, అవి తిరిగి మన దగ్గరికి వస్తుంది. అవి మన దగ్గరికి వస్తుంది. అప్పుడు మనం ఏమై ఉన్నామో అది దేవుని కృప ద్వారా అయి ఉన్నాము. మాకున్న ఎన్ని ప్రభు ఇచ్చినాయి, మనకున్న ఎన్ని ప్రభు ఇచ్చినాయి. ప్రభు నడిపింపులో మనం ఉండాలి. సరే, మనుషులు కూడా మనల్ని విసిగిస్తూ ఉంటారు, అది వేరే విషయం. మనుషులు విసిగిస్తారు. ఆ విసుగులో కూడా నువ్వు కాని మాటలు మాట్లాడు. ఎందుకంటే మాట విన్నవాడికి ఏం నష్టం జరగలేదు, మాట్లాడిన వాడు నష్టపోయాడు. ద్రోహులారా అని అన్నంత మాత్రం వాళ్ళు ద్రోహులేం అయిపోలే, వాళ్ళు శుభ్రం కానానికి వెళ్ళారో లేదండి. కాబట్టి ప్రియులారా, మాట విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆమె ఎడ్లకు బదులుగా మా పెదవులను నీకు సమర్పిస్తుంది. దేవుడికి మనం అర్పించవలసింది మన నాలుకని, మన పెదాల్ని. ఆమె చెప్పండి అందరు గట్టిగా. ఎంతో పెద్ద అడవిని తగలబెట్టేది కొంచెం నిప్పు కదండి. నాలుక కూడా అలాంటిది, నిప్పు లాంటిదండి. ఎంతో కష్టపడి సంపాదించుకున్న సామ్రాజ్యం కావచ్చు, ఘనత కావచ్చు, వైభవం కావచ్చు, కానీ ఆ పేరును చెడగొట్టడానికి, సాక్ష్యాన్ని పడగొట్టడానికి ఎంతోసేపు పట్టదు. ఒక చిన్న నిప్పు వాళ్ళ సాక్ష్యాన్నంతా పాడు చేస్తూ ఉంటుంది కదండి. మీరైనా ఘనంగా గౌరవంగా ఈరోజు బ్రతుకుతున్నారంటే ఎన్ని సమస్యలు, ఎన్ని కొండలు, లోయలు దాటుకొని వచ్చి ఉంటారు. ఈ కీర్తిని సంపాదించడానికి, ఈ ఘనతను సంపాదించుకోవడానికి ఎంతో పోరాడి ఆ స్థాయికి చేరుంటారు. కానీ వ్యర్థమైన మనుషులు, వాళ్ళ మాటలు నిప్పు కణంలాగా, అనవసరమైన కొరుకు పుండు లాంటి మాటలు, కుటుంబాన్ని పాడు చేసే మాటలు, సంసారాన్ని పాడు చేసే మాటలు, మంచి దంపతుల జీవితంలో పాడు చేసే మాటలు, యవనస్తుల జీవితాన్ని పాడు చేసే మాటలు, విశ్వాసుల జీవితాన్ని పాడు చేసే మాటలు, సేవకుల మనస్సుని పాడు చేసే మాటలు ఒకవేళ మన నోట ఉన్నాయేమో, మాట విషయంలో మనం తప్పని వాళ్ళగా ఉండాలి. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా.